ఓ వీడియోలో పృథ్వీ పాల్ అంట సారపాక అతను ఒక ఆవిడ నిలబెట్టి కళ్ళు తెరంటున్నాడు. ఆవిడ తెరలాపోతున్నానండి అంటుంది. అది అద్భుతమట. మళ్ళీ మైక్ లో కళ్ళు మూసుకుపోయాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఉఫ్ అన్నాడు. అరే కళ్ళు వచ్చేసి అంటుంది. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అవట్లేదా? ఏంటి ఇలా మూసేసి అంటే నీ కళ్ళు వచ్చేసినాయా? ఇది అద్భుతమైంది. మనం చూసి నమ్మాలా? అన్యజనులు ట్రోల్ చేస్తున్నారండి ఈ వీడియోలో. మనోళ్ళు కాదు, అన్యజనులు. మనోళ్ళు నమ్మేస్తారులేండి. ఏది జరిగినా నమ్మేస్తారు. పేడబూరులో పెట్టినా తినేస్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పిచ్చుకోకను వదిలేయాలి, కళ్ళు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. కావండి చిల్లర పనులు అండి ఇవి. చిల్లర పనులు, చిల్లరోళ్ళు నమ్ముతారు. నిజమైన దేవుని పిల్లలు అంటే చెత్తను అమ్మరు. రోగం ఏంటంటే హెచ్ఐవి. ఎంతకాలం నుంచి బాధపడుతున్నావమ్మా? 2 సంవత్సరాల నుంచి మమ్మీ. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. శుక్రవారం వచ్చాను మమ్మీ, పోయిన వారము. సోమవారం రోజు నేను టెస్ట్ చేయించుకున్నాను. నాకు నార్మల్ వచ్చింది మమ్మీ. ఇదేంటైతే? అరే నీ అబ్బా. శుక్రవారం ఏ మీటింగ్ కి వచ్చావు? సంపూర్ణ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చావు. అదే ప్రార్థనలు ఏకీభవించావు. నెక్స్ట్ రిపోర్ట్ కి వెళ్ళావు. నాకు నార్మల్ వచ్చింది మమ్మీ. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. సిగ్గు శరం ఏమన్నా మీకుందా? హిందూ దేవుళ్ళ పేర్లు ఉచ్చరింపరాదు అని బైబిల్లో ఉంది. అది కూడా తెలీదా మీకు? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్ గొర్రె బతుకంతే, గొర్రె మెదడంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. మీకు పాప కావాలా బాబు కావాలా? లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఎవరైనా పర్వాలేదు చెప్పు. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అమ్మా, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు యేసయ్యా. అంత సీన్ ఉందండి. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి ఏం జన్మరా మీది? ఈ పాపకి ఫస్ట్ నుంచి ఒక కిడ్నీనే ఉంది, ఉన్న ఒక కిడ్నీలో కూడా స్టోన్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇక ఒక కిడ్నీనే కదా అని చెప్పేసి నేను ప్రేయర్ చేస్తూ వచ్చా దేవుని దగ్గర. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. 2016 లో మళ్ళీ నేను మచిలీపట్నం వచ్చిన తర్వాత మళ్ళీ అట్లాగే బాగా పెయిన్ వస్తుంది. సరే అని చెప్పేసి ఇక్కడే మన మచిలీపట్నం హాస్పిటల్ కి వెళ్ళాం. ఫస్ట్ వచ్చిన రిపోర్ట్స్ అని డాక్టర్ గారికి చూపించాము. అవునా ఒకటే ఉందా కిడ్నీ అది ఇది అని చెప్పేసి ఆయన చూశారు. సరే మళ్ళీ స్కానింగ్ అని పంపించారు. స్కానింగ్ తీశారు. చూసి ఆయన ఒక్కసారి షాక్ అయిపోయి ఒక్కసారి నా వైపు అట్లా చూశారు. ఎందుకు ఏంటనండి, ఏంటి దీంట్లోనేమో ఒక కిడ్నీ నేను ఉంది, దీంట్లో 2 కిడ్నీలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. స్తోత్రం. ఆగస్టు నెలలో బాగా వర్షాలు పడుతుంటే మా ఇంటికాడ కరెంటు స్తంభం కూలిపోయింది. అది నాకెందుకు చెప్తున్నారు? కరెంటు స్తంభం కూలిపోతే కరెంట్ వైర్ కిందికి వస్తుందా మీది పోతుందా నాకు తెలియదమ్మా. ఆ వైరు ఫస్ట్ నా ఛాతికి దాటింది. ఈ ఛాతి కూడా చుట్టుకుని కరెంట్ వైర్ చుట్టుకొని చచ్చిపోయిన. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. కానీ టీచర్ అమ్మ చిన్నప్పుడు నేర్పిన పాట గుర్తుకుంది కదా, ఏముంది దాంట్లో చచ్చిపోయిన వాళ్ళను. రే రే చాలా పాపం రా. నిజం మాస్టర్, రే చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. మా టీచర్ ఒక పాట నేర్పింది కదా, యేసు ప్రభు నిజమైన దేవుడు అయితే ఇప్పుడు నేను చచ్చిపోతున్నా కదా కరెంట్ వైర్ మీద పడి నన్ను లేపుతాడు అనుకున్నా. ఎంత మందిని రా రే, ఎంత మందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు. ఆ యేసు ప్రభు పాట గుర్తుకొచ్చి చచ్చిపోయిన నేను సమాధి పెట్టెలో లేచి కూర్చున్నారా రే, దేవుడు లేపాడు రే. ఉందిరా నీకు 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తాను. ఒకటి ఉంది. మీరు కూడా చావకుండా ఉండాలంటే యేసయ్య మాటలు పాటలు ఏం చేయాలి? నేర్చుకోవాలి. అర్థమైందా బిడ్డలు? ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్.
కొడుతున్నారు నీ పుట్టుకేంద్రా చంపేస్తున్నాడు బాబు రండి బాబు 9 to 10 lakhs ఏదో ఫైనాన్షియల్ డోరు మీకోసం దేవుడు ఎస్ తెరవడం నేను చూస్తున్నాను. ఎస్ 10 lakhs ఏందమ్మా? ఏదైనా 10 lakhs కోసం మీరు ఏమైనా ప్రార్థన చేస్తున్నారమ్మా? చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? అంటే మా తమ్ముడికి నెలకి వచ్చి అన్ని ఎక్స్పెన్సెస్ పోను 10 lakhs కావాలని ఒక 4-5 years నుంచి వెళ్ళి ఎవ్రీడే ప్రేయర్ చేస్తున్నాను. 5 years నుంచి మీ తమ్ముడికి ప్రతి నెల అన్ని ఖర్చులు పోగా 10 లక్షలు రావాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. అవునన్నా. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. అవునమ్మా. ఎస్ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీరు చేసే ప్రార్థనకి జవాబిచ్చాడు. అరే నీతి నిజాయితీ నిప్పు కాదురా నువ్వు గెజ్జి. ఎంత దారుణం. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీరు చేసే ప్రార్థనకి జవాబిచ్చాడు. నిన్ను ఇక ఏ బంధకాలు ఆపలేవు. పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకింపబడిన వ్యక్తిని ఏ బంధకములు ఆపలేవు, ఏ సంఖ్యలు ఆపలేవు. ఎవడు భావరక్షణ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? ఏ చెరసాల అడ్డుకోలేదు, ఏ సంఖ్యలు ఆపలేవు. పేతురు అభిషేకింపబడ్డాడు. అభిషేకింపబడిన వ్యక్తిని సంఖ్యలు అప్పగించాయా? ఏంటి మమ్మీ ఎవడీడు? చెరసాల అడ్డగించగలరు. నో, చెరసాల తలుపులు తెరవబడుతున్నాయి. నిన్ను ఏ తలుపులు మూసి బంధించి ఉంచలేవు. నువ్వు అభిషేకింపబడిన వ్యక్తివైతే, నువ్వు పౌలు శీల అభిషేకమైన వ్యక్తివైతే నిన్ను ఏ సంఖ్యలు బంధించి ఉంచలేవు. నీ భర్తలను బంధించి ఉంచడం అసాధ్యమా? నీ కూతుర్లు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం వారు, నీ స్నేహితులు నిన్ను ముందుకు కదలకుండా బంధించి ఉంచడం అసాధ్యమా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.